గెలిచినప్పుడు చుట్టూ 100 మంది ఉంటారు. కానీ ఓడిపోయినప్పుడు అద్దంలో నీ నీడ కూడా నిన్ను వెక్కిరిస్తున్నట్టే అనిపిస్తుంది కదా! నిజం చెప్పనా? నువ్వు ఎప్పుడున్న చీకటి గదిలో నుంచి నీ అసలైన ప్రయాణం మొదలవ్వాలి. అదృష్టం తలుపు తట్టలేదని కుమిలిపోకు. అసలి తలుపు నీ దగ్గరే ఉందో లేదో చూసుకో. మనం అదృష్టాన్ని ఒక లాటరీ టికెట్‌లా చూస్తాం. కానీ నిజానికి ఆ అదృష్టం అనేది కష్టానికి వచ్చే బోనస్ మాత్రమే. పొలంలో విత్తనం వేయకుండా వర్షం పడలేదని దేవుడికి తిడితే ఏం లాభం? కష్టం నీ చేతుల్లో ఉంది. ఫలితం కాలం చేతిలో ఉంది. నీ పని నువ్వు నిజాయితీగా చేస్తుంటూ పోతే అదృష్టం అదే వెతుక్కుంటూ వస్తుంది. అప్పటి వరకి ఓపిక పట్టటమే అసలైన గెలుపు. డబ్బు ఇది చాలా వింతైంది. మనం దాన్ని ప్రేమిస్తాం. కానీ అది మనల్ని గౌరవించాలంటే మనం దాని విలువ తెలుసుకోవాలి. రూపాయి సంపాదించడం గొప్ప కాదు. ఆ రూపాయి వెనుక ఉన్న నీ చెమట చుక్కకిచ్చే మర్యాద ముఖ్యం. డబ్బు నీ జేబులో ఉంటే నువ్వు యజమానివి. అదే నీ తలకెక్కితే దానికి నువ్వు బానిసవి. మధ్య తరగతి వాళ్ళకి డబ్బు ఉంటే కేవలం అంకెలు కావు. అది రేపటి భయం. ఆ భయాన్ని ధైర్యంగా మార్చుకో. ఓటమి అంటే ప్రయాణం ఆగిపోవడం కాదు. ప్రయాణించే దారి మార్చుకోవాలని అర్థం. మనం పడిపోయినప్పుడు మనల్ని చూసి నవ్వేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు నవ్వుల్ని చూసి నువ్వు తలదించుకుంటే అది నీ బలహీనత. అదే నవ్వుల్ని ఇంధనంగా మార్చుకొని నువ్వు పైకి లేస్తే అది నీ విజయం. గుర్తుపెట్టుకో. గెలిచినప్పుడు నీ గురించి ప్రపంచానికి తెలుస్తుంది. కానీ నువ్వు ఓడిపోయినప్పుడు మాత్రమే నీకు నీ ప్రపంచం గురించి తెలుస్తుంది. నిజమైన మిత్రులెవరో, శత్రువులెవరో నీకప్పుడే అర్థమవుతుంది. ఆ పాఠమే నీ రేపటి గెలుపుకి పునాది. ప్రతి ఒక్కరికి రోజుకి 24 గంటలు ఉంటాయి. కానీ కొందరు చరిత్ర సృష్టిస్తారు. కొందరు ఆ చరిత్రని చెదుపుతూ కూర్చుంటారు. తేడా ఎక్కడుందంటే నువ్వు నీ సమయాన్ని దేనికి ఖర్చు పెడుతున్నావు అనే దానిలో ఉంది. పక్కవాడి జీవితం ఎలా ఉందో చూడడానికి ఇచ్చే ప్రాముఖ్యత నీ జీవితం మార్చుకోవడానికి ఇస్తున్నావా? సోషల్ మీడియాలో వచ్చే నోటిఫికేషన్స్ నీ ఏకాగ్రతని చూడగలుగుతున్నాయా? అయితే నువ్వు గమ్యాన్ని చేరుకోవడం కష్టం. నీ ఫోన్ కంటే నీ ఆలోచనలు స్మార్ట్‌గా ఉండాలి. జీవితం అంటే కేవలం పుట్టటం, చనిపోవడం కాదు. ఆ రెండిటి మధ్య నువ్వు వదిలి వెళ్ళే సంతకం. గెలుపుని తలకెక్కించుకోకు. ఓటమిని గుండెకి తీసుకోకు. కష్టం నీ బాధ్యత. అయితే విజయం నీ హక్కు. చీకటి గదిలో ఒంటరిగా ఉన్నానని బాధపడకు. ఆ చీకటిలోనే నీ లోపల ఉన్న వెలుగుని వెతుక్కునే అవకాశం దొరుకుతుంది. అదృష్టం ఎప్పుడో ఒకసారి తలుపు తడుతుందేమో కానీ నీ కష్టం మాత్రం ప్రతిరోజు నీ వెంటే ఉంటుంది. గుర్తుంచుకో, లోకం నిన్ను నువ్వు తక్కువ చేసుకునే వరకు తక్కువగానే చూస్తుంది. నువ్వు నిలబడి నేను చేయగలను అని అడుగు వేసిన రోజు అదే లోకం నీ వెనుక నడుస్తుంది. ఈ మాటలు మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.